ఈరోజు మదురైలో మీనాక్షి సుందరేశ్వరుల కళ్యాణం జరగనుంది. అలనాడు పిల్లల కోసం పాండ్యరాజు చేసిన యజ్ఞగుండం నుంచి మీనాక్షీదేవి ఉద్భవించింది. అయితే పుడుతూనే ఆ తల్లికి 3 స్తనాలున్నవి. పండితులు దివ్య దృష్టితో ఆలోచించి ఈ మీనాక్షీదేవి ఆ పరమశివునికి చెందాల్సిన పార్వతీమాత అంశ కనుక ఎవరికి ఎదురైనప్పుడు ఆ 3వ స్థనం అదృశ్యమవుతుందో అతనినే ఈశ్వరుడిగా గుర్తించి అతనికి ఇచ్చి వివాహం జరిపించవలసిందిగా పాండ్యరాజుకు సూచించారు. అలా మీనాక్షీదేవి సుందరేశ్వరుడిగా భూమి మీద అవతరించిన ఈశ్వరుడికి ఎదురైనప్పుడు ఆ 3వ స్థనం అదృశ్యమైంది. అప్పుడు స్వయంగా విష్ణుమూర్తి ఆ తల్లి మీనాక్షికి అన్నగా వచ్చి మీనాక్షి సుందరేశ్వరుల కళ్యాణం జరిపించారు. అప్పటి నుండి ఏటా మదురైలో ఈ రోజున మీనాక్షి సుందరేశ్వరుల కళ్యాణం కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా జరిపిస్తున్నారు. దేవుని కళ్యాణం అంటే అర్థం లోకాలన్నింటికీ శుభమని. మహత్కార్యాలను వీక్షించడం, వినడం మన అదృష్టం. అలాగే ఆ మీనాక్షి సుందరేశ్వరుల చల్లని చూపు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః.